హాయ్ అండి. హలో అండి. గుడ్ ఈవినింగ్ అండి. మామూలుగా జనరల్‌గా జనరల్‌గా మనుషులకి జనరల్‌గా ఆనందము, సంతోషము అనేవి 2 ఉంటాయండి. 2 మన అర్థం ఒకటే అనుకుంటాము. కానీ కాదు. టెంపరరీగా తాత్కాలికంగా ఒక సంఘటన జరిగినప్పుడు కలిగేది సంతోషం. బాగా గుర్తుండిపోయేలా మనసుకు హత్తుకొని ఉండేలా జరిగే సంఘటనకు వచ్చే సంతోషాన్ని ఆనందం అంటారండి. ఎంతో ఆనందం కలగటం అంటే మనం దాని ఫీలింగ్ అనుభూతిని పొందుతాము. అనుభూతిని పొందినప్పుడే అది మనకి ఆనందం అనేది మనసు నిండిపోతుంది. మొత్తం మనసు నిండా అది ఆక్యుపై చేసేస్తుంది పూర్తిగా. అంతా కూడా మన మనసంతా కూడా సంతోషంతో నిండిపోతుంది. అంటే ఆనందం అనేది ఒక మంచిది అనుభవంగా ఉండిపోతుంది, మనకు హత్తుకునేలా అయిపోతుంది మన మనసులో. అదండి. పెద్ద పెద్ద భవనాలలో ఉండదండి పెద్ద పెద్ద భవనాలలో వీటిల్లో ఉండదండి. ఎప్పుడు ఉంటుందంటే మన మనసులో ఆనందము సంతోషాలు ఉన్నప్పుడే చిన్న ఇల్లు అయినా కూడా అది మనకు చాలా తృప్తినిస్తుంది, ఆనందం కలుగజేస్తుంది. అంటే మనకు ఇంకా పర్మనెంట్గా మనసులో అది ఇంకా నిలిచిపోయేటట్టుగా చేస్తుంది. ఎందుకు అంటే మన మనసు ఆనందంగా ఉంటుంది కాబట్టి. ఎప్పుడైతే మనసు ఆనందంగా సంతోషంగా ఉంటుందో చిన్న ఇల్లు అయినా కూడా మనకెంతో దాన్ని తృప్తినిస్తుంది మనకు. అప్పుడు తృప్తినిచ్చినప్పుడు మన మనసు ఇంకా ఏ లోకాలకో వెళ్ళిపోతుంది. ఆ తృప్తి అనేది కొంచెం తిన్నా కూడా వెంటనే కడుపు నిండిపోతుంది. ఒక్కోసారి రుచికర పదార్థం లేకపోయినా కూడా చాలా మధురంగా అనిపిస్తుందండి అది. ఎందుకంటే మన మనసులోని భావనే అన్నిటికీ కారణం అవుతుంది. అదే చికాకుతో ఉన్నప్పుడు చూడండి, మనకు సంతోషం ఎవరన్నా చెప్పినా కూడా మనకు అవునా అలాగా అంటాం. అదేనా మన మనసు ఆనందంగా ఉంటే వాళ్ళు మామూలుగా చెప్పినా కూడా ఎంతో అవునా, నిజంగానా, అబ్బా నిజంగా భలేనే, నిజంగా అంటాం. అది మన మనసును బట్టే ఉంటుందండి ప్రతిదీ. మన మనసు సంతోషంగా ఉంటే చుట్టుపక్కల మొత్తం ప్రపంచమంతా కూడా చాలా ఆనందంగా కనిపిస్తుంది. మనసు కొంచెం బాధలో ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది. అందుకని ఎప్పుడూ మనం కూడా సంతోషంగా ఉండటానికే ప్రయత్నించాలి. సంతోషంగా ఉంటూ ఎంతో ఆనందంగా జీవితం గడపాలండి. అదే కదండి జనరల్గా చర్మాంకంలో అనేది ఇంకా ముఖ్యమండి. ఆ పెద్దతనంలో సంతోషం అనేది బాగా నింపుకోవాలి. అందరితో కలిసిమెలిసి ఉండాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.